భూలోకములో మీ ప్రజలకి ఉత్తమ ప్రాయుల మగ్నంలో అనుగ్రహింపుడు మా మాధులైన దేవుని విశ్వసింపని నాస్తికుల కొరకు ప్రార్థించడంలో వారి చిత్తశుద్ధితో ధర్మ మార్గమును అనుసరించు దైవమును ప్రవర్తించు సత్యములో కనుగొనడంలో మేము పరస్పర సోదర ప్రయాణంతో అభివృద్ధి చెందొచ్చు. ఇదిగో శిలువమాను దీని నుండి లోక రక్షకుడు వేలాడును. యేసుక్రీస్తు ప్రభువు దాదాపుగా 2000 సంవత్సరాల పైబడి యెరూషలేము నగరంలో సిలువను మోసుకుంటూ మానవుల పాప రక్షణ కోసం తన రక్తాన్ని చిందించి మనకు రక్షణ తీసుకొని వచ్చారు. వేదాలలో ఉపనిషత్తుల్లో కూడా అదే ఉంది. కల్మషము లేని ఒకటి జంతువు కానీ మనిషి కానీ రక్తం చిందిస్తే మన పాపాలు క్షమింపబడతాయి అన్నారు. అందులో యేసుదేవుడు కూడా నిష్కల్మషుడు, పాపము లేనివాడు. మన మనుషుల పాప రక్షణ కోసం తన రక్తాన్ని చిందించి శిలువపై మనకు రక్షణ తీసుకొచ్చారు. ఈ శుక్రవారం దాదాపుగా ప్రపంచమంతా క్యాథలిక్స్ 200 కోట్ల మంది ఈ పూట ఉదయం నుండి సాయంత్రం వరకు ఆధ్యాత్మికమైన